హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి రూ. 2,500 పథకానికి సంబంధించి న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయబోతున్నారు. సో, మీకు ఈ పథకం రావాలి అంటే మీ దగ్గర ఈ కార్డు ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, అర్హతలేంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అత్యంత కీలక పథకాలలో మహాలక్ష్మి పథకం ఒకటి. సో, ఈ మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు 3 ప్రధాన లాభాలు అందించనున్నారు. అందులో భాగంగా ప్రతి అర్హత కలిగిన మహిళకు ప్రతి నెల రూ. 2,500 నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం, కేవలం 500కే గ్యాస్ సిలిండర్ అనేది అందించడం, అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ఈ పథకంలో ఉన్నాయి. సో, ఇప్పటికే మనకు ప్రభుత్వం 500 గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్ ప్రయాణాన్ని అమలు చేసింది. ఇక న్యూ ఇయర్ కానుకగా జనవరి 10వ తేదీ వచ్చే లోపు, అంటే కొత్త సంవత్సరంలో మనకు ప్రతి నెల రూ. 2,500 ఆర్థిక సహాయాన్ని కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంటే కొత్త సంవత్సరంలో విడుదల చేయడం అని చెప్పి మనకు సమాచారాలు అయితే వస్తున్నాయన్నమాట. సో, ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉంది. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మహిళలకు ప్రత్యేక మహాలక్ష్మి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. సాధారణంగా ఈ పథకానికి అర్హత పొందాలంటే మహిళ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి. కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిలో ఉండే అవకాశం ఉంది. అలాగే మహిళ పేరు మీద లేదా కుటుంబ సభ్యుల పేరుతో బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. ఇక డాక్యుమెంట్ల విషయానికి వస్తే గనుక ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, అలాగే నివాస ధృవీకరణ పత్రం, అవసరమైతే ఆదాయ సర్టిఫికేట్ వంటి పత్రాలు కావాల్సి వచ్చే అవకాశం ఉంది. సో, వీటి ఒరిజినల్స్ ఉండాలి. అలాగే జిరాక్స్లు కూడా మీరు తీసి పెట్టుకోండి. సో, ఈ గుర్తింపు కార్డు పొందిన మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఉన్న 3 ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది. మహిళలకు ఆర్థిక భద్రత, స్వావలంబనను కల్పించడమే ఈ మహాలక్ష్మి ప్రధాన లక్ష్యం అన్నమాట. సో, దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్, ఖచ్చితమైన రూల్స్ విడుదలైన వెంటనే పూర్తి వివరాలతో నేను మరో వీడియో అయితే తీసి చెప్తాను. సో, టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.